సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కొండంత కష్టానికి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారికి అతడే ఒక భరోసాగా కనిపిస్తున్నారు. తమ బాధను వినడానికి సకాలంలోనే స్పందించి పరిష్కరించే నేతగా కదిలి వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ను కలిస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం వారికి కలుగుతోంది. డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లే వారంతా భరోసాతో వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టిలో పడితే తమ కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో ఉన్నారు. రోజు రోజుకు క్యాంప్ ఆఫీస్కు ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే మంగళవారం ఓ అరుదైన సంఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర రాజమండ్రికి చెందిన ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని వాళ్ళు ఆరోపించారు. అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పైపెచ్చు ఫిర్యాదు చేయడానికి వచ్చిన తమనే పోలీసులు వేధిస్తున్నారని బాధితులు తెలిపారు. బిల్డింగ్ ఎక్కి దూకడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకొని కిందకు దించారు. కేవలం పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే ఇలాంటి తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో కనిపించింది. అందుకే ఈ జంట కూడా అక్కడ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి తమ బాధను తెలియజేయడానికి ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్ దగ్గర పరిస్థితి మారిపోతోంది. పవన్ కళ్యాణ్ చూస్తే చాలు మా సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన అక్కడికి వచ్చే వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.